నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం సుప్రీంకోర్టు లోక్ అదాలతులు న్యాయ సహాయం. అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, కుషాయిగూడ, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, సత్తు రవీంద్ర గారు, అలాగే న్యాయవాది జి నవనీత్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, సమాధాన్ సమారోహ్ పేరిట సుప్రీంకోర్టు ఆగస్టు 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక లోక్ అదాలతులు నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నమస్కారం అండి. సమాధాన్ సమారోహ్ గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు 21 నుంచి 23 వరకు ఈ దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించబోతున్నది. దానికి సంబంధించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. మనందరికీ తెలుసు, దేశం మొత్తం మీద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్టు ఇప్పుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో. ఆర్టికల్ 39A ప్రకారంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ దాన్ని బేస్ చేసుకొని భారత ప్రభుత్వం 1980లో హానరేబుల్ గౌరవ జస్టిస్ భగవతి గారి చేత ఒక కమిషన్ వేయించి వారు ఆ కమిషన్ రిపోర్టును 1980లో ప్రభుత్వానికి సమర్పిస్తే తర్వాత 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్టు పార్లమెంటు పాస్ చేసింది. కానీ 1995 నవంబర్ 9th రోజు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్టు ఫోర్సులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల్ లెవెల్లో చైర్మన్లు నియమించబడి, చైర్మన్లు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు. లోక్ అదాలతులు నిర్వహిస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనము జిల్లా కోర్టుల్లో, మండల కోర్టుల్లో మాత్రమే లోక్ అదాలతులు చూశాం. కానీ 2024 నుంచి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా ఈ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు ఇది రెండో లోక్ అదాలత్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగుతున్నది. దానికి సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు మాకు SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము ఏప్రిల్ 21 నుంచి ఇప్పుడు ఆ పనిలో ఉన్నాము. భారత అత్యున్నత న్యాయస్థానం మన రాష్ట్రాల్లో ఉన్న కేసుల వివరాలు పంపించడం జరిగింది. ఇప్పటికే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ రాష్ట్రంలో ఉన్న జిల్లా చైర్మన్లకి, మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్లకి కేసు వివరాలు పంపించడం జరిగింది. ఆ పార్టీలకు మేము ఇప్పుడు నజారత్ ద్వారా సమన్స్ పంపిస్తున్నాం. ఈ మే మొత్తము సమన్స్ పంపించడం, ఆ పార్టీలు మండల్ లీగల్ సర్వీసెస్కి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి వచ్చి వాళ్ళ విల్లింగ్నెస్ తెలియజేయడము, అలాగే వాళ్ళు విల్లింగ్నెస్ తెలియజేసిన తర్వాత మేము వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకొని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తే అక్కడ సెటిల్మెంట్ డీళ్లు చేసుకోవడం జరుగుతున్నది. ఈ మే, జూను ఈ సర్వీస్ ఆఫ్ నోటీసు, విల్లింగ్నెస్ ఫామ్స్, సెటిల్మెంట్ డీడ్స్కు ఉన్నది. జూలైలో ఎవరైతే పార్టీలు విల్లింగ్నెస్ ఉన్నారో, సెటిల్మెంట్ డీడ్ చేసుకుంటారో అవన్నీ జూలైలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ అత్యున్నత న్యాయస్థానానికి పంపించడం జరుగుతుంది. అవన్నీ పరిశీలించిన తర్వాత ఆగస్టు 21 నుంచి 23 జరిగే రోజున అవార్డులు పాస్ చేస్తారు. అయితే ఈ భారత అత్యున్నత న్యాయస్థానంలో జరిగే లోక్ అదాలత్కు ఏ కేసులు అర్హమైనవి? ఇందులో సివిల్ కేసులు, బ్యాంకింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు చేసుకోవచ్చు. ఉదాహరణకు చాలామంది ఏమనుకుంటున్నారనంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే లోక్ అదాలత్ కేసులు చూసి, అలాగే క్రిమినల్ కేసులు, ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో జరిగే కేసులు చూసి చిన్న చిన్న కేసులే, కొన్ని కేసులు ఒక స్పెసిఫైడ్ కేసులు మాత్రమే లోక్ అదాలతులు అవుతాయి అని అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టులో జరిగే లోక్ అదాలత్లో మన జిల్లా కోర్టుల్లో ఉన్న పెండింగ్ ఉన్న కేసుల్లో ఏవైనా మధ్యంతర ఉత్తర్వుల మీద కూడా
మొదట అప్పీలు హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టులో వెళ్ళిన ఎగ్జాంపుల్ ఏదైనా జిల్లా కోర్టులో ఉన్న కేసుల్లో ఒక పార్టీని చేర్చడం కానీ ఒక పార్టీని తీసేయడం కానీ, ఇంగ్లీష్లో దాన్ని ఇంప్లీడ్ పిటిషన్ అంటారు. ప్లీడింగ్స్ అంటే కేసుల్లో కొన్ని మార్పులు చేయడం కానీ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ అంటారు. అలాగే కొన్ని సెక్షన్ 5 పిటిషన్స్ ఉంటాయి, లిమిటేషన్ పిటిషన్స్. వీటి మీద కూడా కింద చిన్న కోర్టులో, డిస్టిక్ కోర్టులో ఏదైనా ఒక వాదికి అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి రివిజన్కు హైకోర్టుకు, మళ్ళీ రివిజన్ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కేసుల్లో కూడా రాజీ కుదుర్చుకోవచ్చు ఈ సమాధాన సమారోహంలో. ఓకే అండి. వీటితో పాటుగా అక్కడ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న అన్ని కేసులు చేసుకోవచ్చు. ఓకే. ఇది సివిల్ కేసులకు సంబంధించి. ఇంకా అలాగే ప్రాపర్టీకి సంబంధించి డిక్లరేషన్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్స్ చేసుకోవచ్చు. మళ్ళీ మాట్లాడుకుందాం అండి. లాయర్ గారు, అలానే ఈ సుప్రీంకోర్టు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి? కేసెస్ అన్నీ కూడా మాకు జడ్జి గారు మరి రిఫర్ చేస్తారు మీడియేషన్ త్రూ. ఆ మీడియేషన్లో ఏంటంటే ఇద్దరు పార్టీస్ని ఒక దగ్గర పిలిచి వాళ్ళకి ఏముంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఏ రకంగా వాళ్ళకి సహాయం చేస్తారు అని చెప్పేసి మీడియేషన్ ద్వారా కూడా కొన్ని కేసెస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ మీడియేషన్ ద్వారా ఏం చేస్తారంటే జడ్జి గారు వాళ్ళకి టైం ఇస్తారు. ఈ టైం లోపు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ఒక 3 సార్లు పర్సనల్గా ఇద్దరిని కలిపి మాట్లాడతారు. ఆ తర్వాత ఇండివిజువల్గా కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళకున్న కేసెస్ క్లోజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మరి కేసెస్ లోక్ అదాలత్లు పంపించడానికి అవుతుంది. అదేవిధంగా మరి మీడియేషన్ ద్వారా కూడా కేసెస్ క్లోజ్ చేయడము, అది చేయడం వల్ల ఏంటి అంటే చాలా వరకు పెండింగ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అవ్వడానికి అని చెప్పి మీడియేటర్కి పంపించడం జరుగుతుంది. ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు వారు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈ ప్లేసెస్ ఏదైతే ఉందో క్లోజ్ చేయడానికి కేసెస్ చాలా వరకు అని చెప్పేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. బొబ్బిలి నుంచి శేఖర్ గారు. హలో. హలో మేడం గారు, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది వచ్చేసరికి 1996లో లోక్ అదాలత్ లో మా నాన్నగారు మా పెదనాన్నగారు కాంప్రమైజ్ అయ్యారు మేడం. అయితే ఏ కేసుకు సంబంధించండి? సివిల్ ఇది మేడం, సివిల్ కేసు ఇది. మా తాతల ఆస్తి మా తండ్రులు పంచుకున్నారనమాట. అయితే ఇటీవల సర్వే జరిగినప్పుడు కొంత భూమి పెదనాన్న పేరు మీద డీ పట్టాగా ఉండిపోయింది. అది ఇప్పుడేమో అప్పటి నుంచి మేమే అనుభవంలో ఉన్నాము. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, డీ పట్టా అది మీ నాన్నగారిది, మీకు చెందదు, మీ పెదనాన్నగారిది మీకు చెందదు అని అంటున్నారండి. అది కాంప్రమైజ్ అయినప్పుడేమో అది మా తాతల ఆస్తి, మా అప్పటి నుంచి మేము పంచుకున్నది. తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారికి వచ్చిందండి, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చిందండి. ఇప్పుడు రెవెన్యూ రికార్డులోన ఇప్పుడు లోక్ అదాలత్ లో ఆయన మాకు ఇచ్చినట్లు ఒప్పుకున్నారండి. లోక్ అదాలత్ సబార్డినేటర్ కోర్టు అంటే దానికి లోక్ అదాలత్ కి ఎంత వాల్యూ ఉంటుంది, అలానే సబార్డినేట్ కోర్టులో అంటే దానికి వాల్యూ ఉంటుందా లేదా? ఇప్పుడు మనం ఏమైనా దాని మీద అంటే వాళ్ళు మ్యూటేషన్ చేయట్లేదు, మిగతా అంతా వాళ్ళేం అడగట్లేదు, వీళ్ళేం అడగట్లేదు, మ్యూటేషన్ ఒకటే అవ్వట్లేదు. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు కదండి? అవును మేడం, గవర్నమెంట్ ల్యాండే కానీ మా పెదనాన్నకి ఇచ్చినట్లు రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ ఆయన మాకు లోక్ అదాలత్ లో మాకు ఇచ్చాడండి అది. ఓకే జడ్జి గారు, చూడండి, ఇప్పుడు ప్రాపర్టీ మీ ఆధీనంలో ఉంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు పార్టీషన్ చేసుకున్నారు. ఆ పార్టీషన్ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయింది. మీరు చేసుకున్నప్పుడు ఏ సమస్య లేదు, ప్రభుత్వం నుంచి గాని ప్రైవేట్ వ్యక్తుల నుంచి గాని ఏ సమస్య లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సమస్య వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వము ఏవైతే మీకు మీ పేర్లు అడంగల్లో కానీ పహాన్లో కానీ వాళ్ళు ఏ రీజన్ తోటి అయితే వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ చేయనంటున్నారో తెలుసుకొని మీరు మీ పేర్లు ఎప్పటి నుంచి అయితే పహానీలలో వస్తున్నాయో అవి బేస్ చేసుకొని ప్లస్ ఈ కాంప్రమైజ్ డీడ్ పెట్టుకొని మీరు వాళ్ళు ఏదైనా మీకు మీ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసినట్లయితే గౌరవ హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కాకపోతే మీకు డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇంకొక సందేహం సార్, ఏమంటే అప్పటి వరకు అంటే 1964 నుంచి 2002 వరకు కూడా 22 వరకు కూడా అది జిరాతి అని ఉంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు సార్. అదే అది ఒక రికార్డుల్లో తప్పులు దొరలడం సహజం. అది ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా ఆ తప్పులు వాళ్ళ వలన జరిగినాయా లేకపోతే మీ అశ్రద్ధ వలన జరిగినాయా
తప్పులు జరుగుతుంటాయి. దానికి రెమెడీ ఒకటే, మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. రిక్వెస్ట్ వాళ్ళు రిటర్న్ చేస్తే, రిజెక్ట్ చేస్తే హైకోర్టులో వేసుకోండి. మీకు ఆ రికార్డు ప్లస్ ఈ లోక్ అదాలత్ కాంప్రమైజు మీకు చెప్పండి, మీకు మద్దతుగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. అలానే అంటే నేను అంటున్నది ఏంటంటే ఈ లోక్ అదాలత్ పిటిషన్ కి పట్టుందా అనేది నాకు తెలియదు కదా సార్. మేము అనేది లోక్ అదాలత్ అవార్డు అనేది సివిల్ కోర్టు ఇచ్చిన డిగ్రీతో సమానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది మనం సివిల్ కోర్టులో ఒక వాది గెలుచుకున్న డిగ్రీతో సమానం. దానికి ఎగ్జిక్యూటబుల్ ఇఫెక్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు అన్ని చేసుకోవచ్చు, ముటేషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, డిగ్రీతో సమానం. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. జడ్చర్ల నుంచి రాజు గారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. హలో చెప్పండి, వినిపిస్తోంది. ఏం లేదు మేడం, మా ఓపెన్ కార్డ్ మా ఫాదర్ పేరు ఉంది మేడం. అది మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా అన్నదమ్ములు మా మదర్ అందరు కలిసి మేజర్ వాళ్ళందరూ డిస్ప్యూట్ చేసింది మేడం. నా వాటకు వచ్చింది అది. అది నేను 2017లో దాన్ని ఇల్లు కట్టుకున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, వాటర్ బిల్లు కడుతున్నాను, అన్ని కడుతున్నాను మేడం, కరెంట్ బిల్లు కూడా. అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఏమన్నా కేసుకి చేస్తాను అంటే ప్రాబ్లం అవ్వకుండానే ముందే మీరు ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారా? ఏ రీజన్ తో అనుకుంటున్నారు? గొడవలు అవుతున్నాయి మేడం, గొడవలు అవుతున్నాయి. ఓకే, లాయర్ గారు ముందు జాగ్రత్తగా, అంటే ఇప్పుడు ఇళ్ల స్థలం కట్టుకున్నారు, దానికి ట్యాక్సీలు కూడా కడుతున్నారు, ఇన్ ఫ్యూచర్లో నాకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని అడుగుతున్నారు. ఆయన మీకు ఆల్రెడీ ల్యాండ్ మీ కబ్జాలోనే మీరు ఉంటున్నారు కాబట్టి వినిపిస్తుంది. లాయర్ గారు చెప్తున్నారు, వినండి. మీరు ల్యాండ్ ఏదైతే కట్టుకున్నారో అది మీరు ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్ది అని చెప్పేసి మీరు ముందుగానే చూసుకొని ఏమైనా కట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే మీరు అది ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు కాబట్టి అది మీరు అది గవర్నమెంట్ కాదండి, అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీ అది వాళ్ళకి. అది అవునండి. మా ఫాదర్ పేరు ఉంది, మా ఫాదర్ చనిపోయినాక మా రక్త బంధువులందరూ డిస్ప్యూట్ చేశారు. అది మీరు ట్యాక్స్ కూడా కడుతున్నారు, మీకు ప్రాపర్టీ ఎక్కడి నుంచి మీ యాన్సిస్టర్ నుంచి వచ్చింది కాబట్టి దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ఒకసారి మీకు మాకు లీగల్గా వచ్చింది అని చెప్పేసి మీరు అర్జీ ఒకసారి పెట్టుకుంటే వాళ్ళు ఒకసారి మీకు వెరిఫై చేసి దానికోసం మీకు క్లారిటీ ఇస్తారండి. క్లారిటీ అంటే మేడం ఎంఆర్ఓ ఇప్పుడు వెంచర్ అయింది, లేఅవుట్ అయింది, అది మాకు మేము మా ఫాదర్ తీసుకున్నాం, మా ఫాదర్ పేరు నుంచి నాకు గిఫ్ట్ డీడ్ అయింది. గిఫ్ట్ డీడ్ ఏ సంవత్సరంలో అయినప్పటికైనా అదొకసారి 2011 అయింది మేడం. గిఫ్ట్ డీడ్ 2011 అయింది. ఓకే, 2017లో నేను ఇల్లు కట్టుకున్నాను. గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిపోయిందా అండి? రిజిస్ట్రేషన్ మేడం, గిఫ్ట్ డీడ్ అయితే రిజిస్ట్రేషన్. అందరూ సంతకాలు పెట్టారు అందులో? అందరూ సంతకాలు పెట్టారు, కానీ ఇప్పుడు ఆ చిన్న ఆయన మన్మరాలు ఉంటారు కదా, వాళ్ళు మేజర్ అయింది. మేజర్ అయిన వాళ్ళందరూ పెట్టారు కదండి. మేజర్ అయిన వాళ్ళందరూ అప్పుడు పెట్టింది మేడం. అప్పుడు మేజర్ ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అయిన సంతకం ఎప్పుడు పెట్టినా ఒకటే కదండి, అప్పుడు పెట్టడం ఇప్పుడు పెట్టడం ఉండదు. మేజర్ అయ్యాక పెట్టారు కాబట్టి అది ఇంకా చెల్లుబాటు అవుతుంది. మీరు దాని గురించి ఏం వరి అవ్వక్కర్లేదు. చూడండి, మీకు గిఫ్ట్ డీడ్ ఉన్నా కూడా వాళ్ళు సమస్య చేస్తున్నారు అని అంటే మీరు జడ్చర్లలో ఉంటారు కదా, మీరు ఒక న్యాయవాదిని సంప్రదించి ఒక ఇంజంక్షన్ సూట్ వేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ట్రబుల్ చేస్తున్నారో, ఎవరైతే మీ ప్రాపర్టీ మీదికి వస్తున్నారు, గొడవ చేస్తున్నారే అని అనుకుంటున్నారో వాళ్ళ మీద ఒకటి ఇంజంక్షన్ సూట్ వేయించుకోండి. మీరు అక్కడ ఒక న్యాయవాదిని సంప్రదించి, ఒకవేళ మీరు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే జడ్చర్ల మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో సంప్రదిస్తే మీకు నియమ నిబంధనల ప్రకారంగా మీ ఆదాయం 3 లక్షల లోపు ఉంటే ఉచిత న్యాయవాదిని కూడా మీకు అపాయింట్ చేస్తారు. ఇంజంక్షన్ సూట్ వేసుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. వర్ధన్నపేట నుంచి ఇమ్రాన్ గారు. హలో హలో ఇమ్రాన్ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. జడ్జి గారు, ఇప్పుడు ఇతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే గిఫ్ట్ డీడ్ అయ్యాక కూడా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటున్నారు. వస్తాయంటారు? గిఫ్ట్ డీడ్ అయిన తర్వాత కూడా అందరు కూడా సంతకాలు పెట్టేశారు మళ్ళీ. మేడం, ఇప్పుడు గిఫ్ట్ డీడ్ ఒకటి చాలా మందికి తెలియాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఏ డాక్యుమెంట్ అయినా గిఫ్ట్ డీడ్ కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, లీజ్ డీడ్ కావచ్చు, ఎక్స్చేంజ్ డీడ్ కావచ్చు,
ఏ డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అన్ని హక్కులు సంక్రమించినట్టు కాదు. చేసే వాళ్లకు పూర్తి హక్కులు ఉన్నప్పుడు మాత్రమే ఆ డాక్యుమెంట్కు వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, కాంట్రాక్ట్ యాక్ట్లో అంటే కేవిట్ ఎంప్టార్ అంటాం. కొనుక్కునే ముందర జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మే వాళ్లకు పూర్తి హక్కులు ఉన్నాయా లేవా, డిస్పోజబుల్ రైట్స్ అంటే డిస్పోజబుల్ రైట్స్ అంటాం. అమ్మే వాళ్లకు హక్కు లేకపోతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అది పూర్తి హక్కులు వచ్చినట్టు కాదు. కాబట్టి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన పూర్తిగా హక్కులు సంక్రమించినట్టు కాదు. అంటే ఇచ్చే వ్యక్తికి పూర్తి హక్కులు ఉండాలి. ఒక వ్యక్తే కాదు, ఆ వ్యక్తికి వాళ్ళు ఉమ్మడి కుటుంబం అయితే వాళ్ళు వారసత్వాలు, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఒక ప్రాపర్టీని వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా అందరూ సంతకాలు చేయాలి. ఏ ఒక్కరు చేయకపోయినా దే కెన్ రైజ్ ప్రాబ్లం. వర్ధన్నపేట నుంచి ఇమ్రాన్ గారు. హలో మేడం. నమస్తే అండి ఇమ్రాన్ గారు, గుడ్ మార్నింగ్. మేడం యాక్చువల్లీ ఏంటంటే ఇది మన ఫైనాన్స్ కి సంబంధించిన న్యాయ సలహా తీసుకుందామని ఫోన్ చేశాను. యాక్చువల్గా చెప్పండి మేడం. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ కి ఒక 5 lakhs రూపీస్ ఇచ్చాను. దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా రాసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే మేడం యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడైనా మనం అడుగుతుంటే 1 year క్రాస్ అయినాక 1.5 months ఇయర్ క్రాస్ అయినాక అడిగితే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఐపీ పెడతాం అంటున్నారు. యాక్చువల్గా అంటే అక్కడ ఏమవుతుంది, సైకలాజికల్ గా మేము భయపడి అంటే దానికి ఫర్దర్ ప్రాసెస్ అనేది మాకు ఏం తెలియట్లేదు. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఐపీ పెడదాం అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఉంటున్నారు. యాక్చువల్లీ మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారా, అగ్రిమెంట్ రాసుకున్నారా? అయితే కొన్ని ఈ విధంగా ఉన్నాయి మేడం. అయితే నాకు తెలిసిన వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు అగ్రిమెంట్ రాస్తే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఇట్లా 6 months కంప్లీట్ అయిపోయాయి. యాక్చువల్లీ ఒక పర్సన్ 5 lakhs ఇచ్చాను, అయితే 2.5 years ఇట్లా కంప్లీట్ అయిపోయాయి. అండ్ దెన్ ఫర్దర్ గా ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటెలిజెన్స్ గా వాళ్ళు మేము ఐపీ పెడతాము అనేసి ఇట్లా వాళ్ళు మాకు చెప్పి వాళ్ళు కొంచెం మమ్మల్ని అడగకుండా ఇబ్బంది పెడుతున్నారు. యాక్చువల్గా సో దీని నుంచి మేము ఏ విధంగా బయటపడాలి యాక్చువల్గా? ఓకే జడ్జ్ గారు, ఇలా ఐపీ పెడదామని బెదిరించడం కరెక్టే అండి? ఐపీ పెడుతున్నామని బెదిరించడము అనేది మాకు తెలియదండి. ఐపీ ఇన్సాల్వెన్సీ యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ చట్టాన్ని ఆశ్రయించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆ చట్టం ఉన్నదే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడం కోసము, దాన్ని బెదిరించడం అని అనుకోవడానికి లేదు. ఐపీ అనేది చట్టం ఉంది కదా. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చినట్లు అయితే మీకు ప్రామిసరీ నోటు కానీ లేకపోతే చెక్కు కానీ లేకపోతే బాండ్ కానీ ఏదైనా ఉంటే లిమిటేషన్ ప్రకారంగా ఈ 3 సంవత్సరాల లోపల మీరు దావా వేసుకోవాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు లోపు ఉంటే మీరు సివిల్ దావా వేసుకోండి. అది మీకున్న లీగల్ రెమెడీ. తను మీలాంటి వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర తీసుకున్నాడో ఏం జరిగిందో అది ఆయనకు తెలుసు. ఆయన చెల్లించలేని పరిస్థితిలో ఉంటే తను ఐపీ పెట్టుకోవడంలో తప్పేం లేదు. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయండి అతనికి? అంటే తనకి ల్యాండ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. అంటే దానికి షూరిటీగా అయితే ఏం పెట్టుకోలేదు. జస్ట్ మామూలుగా ఏంటంటే తెలిసిన ఆయన పేరు మీద ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా? అవునా మేడం, ల్యాండ్స్ ఇట్లా ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళకి. మీరు సివిల్ దావా వేసుకొని ఆయనకు ల్యాండ్స్ ఏదైనా ఉంటే అందులో ముందే అటాచ్మెంట్ బిఫోర్ జడ్జిమెంట్ అని ఉంటుంది ఒకటి, ఆ అప్లికేషన్ ఫైల్ చేసుకోండి. అయితే సార్ ఇప్పుడు మనం ఇన్ కేసు ఇప్పుడు ఒక నోటరీకి సంబంధించిన అంటే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇన్ కేసు మనం 3 years బియాండ్ అయితే ఇప్పుడు మనకు లీగల్ గా ఎటువంటి ప్రొటెక్షన్ ఏముండదా సార్? మామూలుగా అయితే లీగల్ ప్రొటెక్షన్ అంటే కాలదోషం పట్టిపోతుంది. మీకు రైట్ ఉంటుంది, కాకపోతే అది విత్ ఇన్ లిమిటేషన్లో తీసుకోలేదు కాబట్టి సో బార్డ్ బై లిమిటేషన్ అంటారు. 3 years అయిపోతుందా అండి మీది అగ్రిమెంట్? ఉన్నాయి మేడం. ఇటువంటి మామూలుగా ఇప్పుడు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అయితే మాకు రిలేషన్స్ కూడా వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్ ఎదుర్కొన్నాం. సో దీని గురించి అదే ఐడియా తీసుకున్నాను. అయితే మీకు ఒకవేళ 3 సంవత్సరాలు కూడా క్రాస్ అయిపోయింది. ఇమ్రాన్ గారు, మీరు ఒకవేళ 3 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటే కూడా మీకు మీ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇలా డబ్బులు ఇచ్చాను అని చెప్పి మీరు ఒక దరఖాస్తు ఇవ్వండి. ప్రీ లిటిగేషన్ కింద
మీకు దానికి లిమిటేషన్తో సంబంధం ఉండదు. అక్కడ మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు ఉంటారు. వారు అవతలి పార్టీకి నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు. ఒకవేళ మీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లిమిటేషను మీకు సెటిల్ అయ్యి మీకు ఏమైనా న్యాయం జరగవచ్చు. మీ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించండి. మరో కాల్ తీసుకుందామండి. కాకినాడ నుంచి రామ్మోహన్ గారు. హలో. హలో, నమస్తే అండి రామ్మోహన్ గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నాకు డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ కాల్ చేస్తున్నాడు. రామ్మోహన్ గారు మరొకసారి చెప్పండి, వాయిస్ బ్రేక్ అయింది. హలో, డౌట్స్ ఉన్నాయండి, కొంచెం క్లారిఫికేషన్ ఫోన్ చేశానండి. ఓకే, చెప్పండి. ఒక ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. 3 పిల్లలు ఉన్నారండి ఒక ఫ్యామిలీలో. ఆ 2 పిల్లల్ని పేరెంట్స్ చదివించారండి గ్రాడ్యుయేషన్. ఒక అమ్మాయినేమో గ్రాడ్యుయేషన్ చదివించి బిఎస్సీ చదివించి ఏఎన్ఎం కోర్స్ చదివించారు. 2వ అబ్బాయినేమో బీకామ్ బిఎల్ చదివించారండి. 3వ అబ్బాయినేమో పాలిటికల్ వర్క్ చదివించారు. అతను ఇంజనీరింగ్ చదువుకుంటానంటే అతను చదివించలేదండి. వీళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అండి. అతనికి 3వ కుమారుడికి ఏమన్నా మన భారత న్యాయస్థానం ప్రకారంగా ఏమన్నా న్యాయం జరుగుతుందా? అంటే ఎలాంటి న్యాయం అంటారు? అంటే మరి యాక్చువల్ గా పిల్లలు తల్లిదండ్రులకి అందరూ సమానం అంటారు కదండి. ఇద్దరిని చదివించే పేరెంట్స్ స్టేబుల్ గా ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా. అటువంటిప్పుడు ఇతన్ని ఒక్కడిని ఎందుకు వాళ్ళిద్దరిని చదివించినప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్ గా మామూలుగా వీళ్ళకి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఆయన్ని చదివించకుండా ఉండడానికి గల కారణాలు. ఓకే, అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో మరి మనకి ఇదేమన్నా ఈ కేసు ఏమైనా సుమోటోగా తీసుకొని మనకేమన్నా న్యాయం చేయగలరా? ఇప్పుడు ఆ మూడో హలో మేడం, చెప్పండి. ఈ 3వ కుమారుడు వలన దేశానికి మంచి జరుగుతుంది, పబ్లిక్ మంచి జరుగుతుంది. ఇది మనకి ఏమైనా చేయగలరా? ఇప్పుడు వరకు ఏంటంటే మనకి పిల్లల పేరెంట్స్ చూడరని చెప్పితే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సపోజ్ గిఫ్ట్లు ఏమైనా రాస్తే అది రిటర్న్ చేసుకోవడానికి మనకి చట్టాలు అవి ఉన్నాయండి. నెక్స్ట్ ఏమో వాళ్ళ శాలరీస్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ నుంచి కూడా సమ్ రికవరీ చేసి ఇస్తున్నారండి పేరెంట్స్ కి. అలాగే పేరెంట్స్ ని ఇలా చేసిన తర్వాత కూడా ఆ 3వ కుమారుడు వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా మామూలుగా మెడికల్ గా ఏమైనా సరే తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించి ఆమె చూసినప్పుడు కూడా అటువంటి వ్యక్తికి వీళ్ళు ఏ విధాన్ని న్యాయం చేయగలరు? ఆ 3వ వ్యక్తికి వయసు ఎంత అండి ఇప్పుడు? 55 రన్నింగ్ అండి. 55 రన్నింగా? ఓకే జడ్జి గారు. 55 రన్నింగా? ఈ 55 ఏళ్ళకి ఆయన ఏ కోర్సు చదువుదాం అనుకుంటున్నాడు? 55 సంవత్సరాలు వచ్చేసాయి కదండి. అది కాదు మేడం, నేను అంటుంది ఏంటంటే అంటే అప్పుడు చదివించలేకపోయారు కదా, ఇప్పుడు ఎలా న్యాయం జరుగుతుంది అంటారు, అంతేనా? సొసైటీలో నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర నుంచి కష్టార్జితం కూడా కాల్ చేశారండి వీళ్ళు. చదువుకున్న టైంలో చదివించనంటే అతను కష్టపడి సంపాదించుకుంటే పిల్లల్ని 18 సంవత్సరాల వరకే మామూలుగా పోషిస్తాము అని చెప్పి అతనితో ఇంటర్ బిల్లు, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు కూడా కట్టించడం జరిగింది. ఓకే, అటువంటిప్పుడు చదువుకున్నప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదండి. ఇద్దరు పార్షియాలిటీ ఉండకూడదు కదా. అర్థమైంది. మనకి ఏ సెక్షన్స్ ఉపయోగపడతాయి? ఆర్టికల్ 14 నేను అప్లికబుల్ కాదా? ఓకే, చూడండి, మీరు చెప్పిన ఆ విద్యార్థికి ఏ కోర్సులో సీట్ వచ్చింది, ఈ తల్లిదండ్రులు ఎందుకు డబ్బులు ఇవ్వనన్నారో క్లారిటీ లేదు. మీకు ఒకవేళ అతనికి చదువుకోవాలని ఉంటే తల్లిదండ్రులు ఆర్థిక సహాయం ఉద్దేశపూర్వకంగా చేయకపోతే, నిరాదరణకు గురి చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఆ అబ్బాయిని ఆ దగ్గరలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సంప్రదించమనండి. ఖచ్చితంగా తల్లిదండ్రులను కూడా పిలిచి మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం దొరికేలాగా చూస్తారు. లాయర్ గారు, అంటే జనరల్ గా అడిగినట్టున్నారు ఆయన. జనరల్ గా ఇట్లా పేరెంట్స్ పిల్లల్ని ఇలా చేస్తే ఎలా అని ఆయన క్వశ్చన్ అనుకుంటాను. అంటే ఇద్దరిని బాగా చదివించి ఒకళ్ళని అట్లా అన్యాయంగా చేశారు కదా, ఎందుకు అలా అని? అంటే ఇద్దరిని చదివించారు, మళ్ళీ వాళ్ళతో పాటుగా మొత్తం చదివించలేని కాకుండా చదివించారు. వాళ్ళు ఆ స్థితిలో చదివించే స్థితిలో ఉన్నారా లేరా అనేది చదివించే స్థితిలో ఉన్నారట.
ఉన్నారు, కానీ అప్పుడున్న సిచ్యువేషన్ ఏముంది అనేది తెలియదు. మన జడ్జి గారు చెప్పినట్టు మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారిని, వాళ్ళు అక్కడ చైర్మన్గా ఉంటారు, వాళ్ళకి ఒకసారి అర్జీ పెట్టుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతారు, అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందండి. మరి అక్కడ జరిగింది ఏంటి అనేది వాళ్ళకు సలహాలు ఏమన్నా ఇస్తారు. ఓకే. లేదు అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ అంటే అప్పుడు పరిస్థితి కూడా మనకు తెలియదు, అది ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారో. మరి ఈ బాబు చదువుకొని అంటే మంచి తనే చదువుకొని అన్నాడో లేకపోతే తెలియదు కదా, తెలియదు కదా, చదువుకొని అన్నాడా లేకపోతే ఇంకేం జరిగిందో కూడా తెలియదు. వాళ్ళకున్న మార్క్స్ ని బట్టి కూడా ఇది మనం చదివించినా గానీ అక్కడ దాకా రీచ్ అవ్వలేరేమో అని కూడా అనుకోని ఉండొచ్చు. వాళ్ళకున్న జ్యూరిస్డిక్షన్ దగ్గర టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 15100కి వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ దగ్గరలో ఉన్న DLSAకి కాల్ వెళ్తుందండి, వాళ్ళు అక్కడ నుంచి సంప్రదించవచ్చు. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి రమేష్ గారు. హలో హలో, రమేష్ గారు. రమేష్ గారు చెప్పండి. మేము 2005లో ఒకటి చెక్స్ రూపంలోనే డబ్బులు ఇచ్చాం 20 లక్షలు. అది వాళ్ళు మేము కేసు వేసింది 15లో ఆ మిగిలిన డబ్బుకు 20 లక్షలకు చెక్స్ రాసుకో బాండ్ రాపించుకొని లాయర్ దగ్గర ఇచ్చినాము. ఓకే. ఆ లాయర్ ఏమన్నా అంటే అప్పుడు జస్ట్ డీడీ ఇవన్నీ జిరాక్స్ ఆఫీసర్ కూడా ఇచ్చినాం. అంటే కంపెనీకి ఇచ్చారా మీరు, వ్యక్తికి ఇచ్చారా? లాయర్కి ఇచ్చినాం. కాదండి, మీరు 20 లక్షలు ఇచ్చామంటున్నారు కదా, మనీ ఇచ్చామంటున్నారు కదా, కంపెనీ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే ఒక వ్యక్తి పేరు? వ్యక్తికి ఇచ్చారు. అది మళ్ళా మేము ఇది కోర్టుకి వేసినప్పుడు లాయర్ దగ్గర నుంచి జిరాక్స్ కాపీస్ అన్ని ఇచ్చినా అన్ని ఇచ్చేసాం. కేసు ఫైల్ చేసే పక్కన ఏం చేస్తా అంటే క్యాష్ ఇచ్చినట్టే రాసినాడు. ఓకే, కానీ మీరు చెక్కులు ఇచ్చారు. చెక్కులో ఇచ్చింది ఆయన ఏమన్నా అంటే క్యాష్ ఇచ్చినట్టు రాసేసినాడు. ఆ 15వ సంవత్సరంలో 15 ఒక 15లో ఒక చెల్లు వేసినాడు, 18లో ఒక చెల్లు వేసినాడు అసలు బాండ్ల పైన. ఓకే. ఆ 20 lakhs దాన్ని మళ్ళీ కోర్టు జడ్జిమెంట్ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు మేము ఇవన్నీ జీడీ లెఫ్ట్ ఇచ్చినాం. లాయర్ మమ్మల్ని ఇచ్చేసి మీరు క్యాష్ ఇచ్చారు చెప్పండి, క్యాష్ ఇచ్చి చెప్పండి. ఎందుకు చెప్తాం, బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ కనిపిస్తుంది అని చెప్పినాం. అది జరిగి దాన్ని డిస్మిస్ చేస్తారు. అది మీరు అలా అంటే ఎందుకు చెప్పారండి? చెక్కులు ఇచ్చి క్యాష్ ఇచ్చామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? చెప్పండి, అది మీరు 2005లో ఇచ్చింది 2015లో చెప్పేదానికి లేదు. అది క్యాష్ ఇచ్చాక అప్పటికి ఇప్పటికి రాదు కదా. అది బాండ్స్ పైన క్యాష్ చెక్కులు ఇచ్చారు, నాకు చెక్ అమౌంట్ అని రాసినారా లేదా రాయలేదు కదా. వచ్చి మనం డబ్బు తీసుకొచ్చి రాస్తున్నారు కాబట్టి అది కోర్టు నుంచి సమన్లు వెళ్ళాయా వాళ్ళకి? కోర్టు నుంచి సమన్లు వెళ్ళాయా వాళ్ళకి? సమన్లు వెళ్ళిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ ఇస్తారు, లాయర్ కొరియర్ అయిపోయి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఓకే, లాయర్ గారు మీరు ఇచ్చింది చెక్కులైనా క్యాష్ అయినా కానీ మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది, క్యాష్ ఇచ్చారు అని చెప్పేసి లాయర్ గారు అంటున్నారు. దానివల్ల మీకు కేసు డిస్మిస్ అయింది కదండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఆ కేసు మీకు లిమిటేషన్ పీరియడ్ దాటిపోయింది అన్నట్టు అడ్వకేట్ అలా అని ఉంటారు. మీరు మీ దగ్గరలో ఉన్న లీగల్ సెల్ అథారిటీకి వెళ్ళి మీరు సంప్రదించండి. దానివల్ల మీరు రికవరీ చేసుకోవడానికి కేసు వేసుకోవడానికి మీకు ఉంటుందండి, అక్కడ మీకు న్యాయం జరుగుతుంది. ఓకే జడ్జి గారు, అలాగే సమాధాన్ సమారోహ్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్తారా? సమాధాన్ సమారోహ్ గురించి ఇప్పుడు సమాధాన్ సమారోహ్ ఆగస్టు 21 నుంచి కాబట్టి ఇప్పటి నుంచే అప్లై చేసుకోవాలంటారు. ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఒక కక్షిదారు ఈ సమాధాన్ సమారోహును ఎలా వినియోగించుకోవాలి అని అంటే, దానికి మా పరంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మేము నోటీసులు పంపిస్తున్నాం, ఫోన్లు చేస్తున్నాం, వాళ్ళకు ఒక డేట్ ఇస్తున్నాం. ఆ డేట్ రోజు వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కలిస్తే మేము వాళ్ళ వాలంటరీనెస్, విల్లింగ్నెస్ తెలుసుకొని విల్లింగ్నెస్ ఫామ్ తీసుకొని మేము ఆ పార్టీలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తున్నాం. ఆ తర్వాత ఇదే కాకుండా సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది. 2 గూగుల్ ఫామ్స్ ఉంటాయి. ఒకటేమో లిటిగెంట్స్ కి, ఒకటేమో అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ సుప్రీంకోర్టు వాళ్ళకి, ఒకటేమో ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళకి. ఎనీ లిటిగెంట్ సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేసి సుప్రీంకోర్టు వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఐకాన్ కనబడుతుంది, గూగుల్ ఫామ్ సమాధాన్ సమారోహ్ అని. అది ఓపెన్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ కేసు వివరాలు సబ్మిట్ చేస్తే వాళ్ళకు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకు
పిలుపు వస్తుంది. ఓకే. వాళ్ళ విల్లింగ్నెస్, వాళ్ళ సెటిల్మెంట్స్ చెప్పొచ్చు. ఓకే. లేదు అనంటే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించినా మేమైనా చేస్తాం. ఓకే అండి. ఇప్పుడు జరుగుతున్నది ఈ సమాధాన సమారోహం కార్యక్రమంలో మేమే పార్టీలను రీచ్ అవుతున్నాం, రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే సమన్స్ పంపిస్తున్నాం. మేము చేసే ప్రయత్నం కాకుండా ఈ గూగుల్ ఫామ్ ద్వారా కూడా వాళ్ళు నేరుగా సంప్రదించవచ్చు. ఇప్పటి వరకు మనం లోక్ అదాలతులు, సుప్రీంకోర్టు లోక్ అదాలతులు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.